హలో హాయ్ వెల్కమ్ టు సాన్షి టాక్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఏదో పింక్ ఫ్లవర్స్ అండి, మీకు ఐడియా ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి, చూపిస్తున్నా చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది వే కూడా. అసలు వే ఎంత పింక్ ఫ్లవర్స్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేమంతా ఫ్యామిలీ కలిసి చాలా రోజుల నుండి బీచ్కి వెళ్దాం ఎర్లీ మార్నింగ్ అని ప్లాన్ చేస్తున్నాం. కానీ మాకైతే కుదరలేదు. ఆల్మోస్ట్ 8 అయిపోయింది ఇంట్లో స్టార్ట్ అయ్యేసరికి. పిల్లలతో చూడండి, వాళ్ళు మాకంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే బయటకు వస్తే పిల్లలు తెలుసు కదా, పుల్ అయిపోతారు. ఇంకా మీకు వే చూపిస్తే చూడండి. మా వైజాగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో రోడ్స్ కాదు, మా మనుషులు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అండ్ వెళ్ళే వేలో అనమాట మేమైతే రుషికొండ బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే పిల్లలతో అక్కడ ఆడడానికి సేఫ్టీగా ఉంటుంది అని. అండ్ నిజంగా చెప్తున్నా, చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారండి. కొంచెం ముందుకు వెళ్ళినా సరే వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు వెళ్ళకూడదు అని చెప్పి. నాకైతే చాలా నచ్చింది, సేఫ్ అనిపించింది పిల్లలతోని. అండ్ వెళ్ళే వేలో చూడండి ఇస్కాన్ టెంపుల్ కనిపించింది. మీకు అంతకుముందు కూడా ఒక షార్ట్లో పెట్టాను, ఈ టెంపుల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని. నేను చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నానండి. మన బీచ్ ఆపోజిట్లో ఉంటుంది కదా, చాలా వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ అలా ముందుకు వెళ్తూ ఉంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొండపైన వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఒకవేళ మీరు వైజాగ్లో లేరు అంటే వైజాగ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ని కవర్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొండ పైన అనమాట దేవుడి గుడి ఉంటుంది. సో ఇది బయట నుండి నేను తీసాను, లోపలికి వెళ్ళే టైం లేక బయట నుండి తీసాను. ఇంకా ఆల్మోస్ట్ మేమైతే బీచ్ దగ్గరలో ఉన్నాం, రుషికొండ దగ్గర. సో ఫస్ట్ వెళ్ళగానే ఇంకా మా షన్విదే స్టార్ట్ చేసింది. ఒక్కసారి చూడండి ఏం చేస్తుందో. అసలు మా అమ్మల్ని పట్టించుకోవడం మానేసింది, దిగిపోయింది ఇసుకలో. ఇంకా ఆడుకునే ఉంది. రావే అంటే రాను అంటుంది. ఇంకా సరే దాందేడు కదా ఎంజాయ్మెంట్ అంతా అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను. కొంచెం భయపడ్డాను ఇనిషియల్లీ, అమ్మ కోల్డ్ అది చేస్తుందేమో అని. బట్ తర్వాత సరేలే ఇంకా ఆడుకొని ఒకరోజే కదా, చాలా రోజుల తర్వాత వచ్చామని చెప్పి ఇంక నేను లైట్ తీసుకున్నాను. ఇంక బొడ్డుదైతే అసలు మనల్ని పట్టించుకోకుండా బీచ్లోకి వెళ్ళిపోతానని చెప్పి ఎగురుతుంది. ఇంకా సేపు అయిన తర్వాత నేను ఏమన్నాను, శివాకి ఇచ్చేసాను, మీరే చూసుకోండి పాపని అని. ఎందుకంటే బీచ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. బట్ శివ ఇనిషియల్లీ నువ్వు కాసేపు ఆడిపించు, నేను ఆడుకుంటా, తర్వాత నువ్వు ఆడుకుందు కానీ అని చెప్పి అతను బీచ్లోకి వెళ్ళిపోయారు. సరే అని పొట్టిదాన్ని తీసుకొని వెళ్తే దాన్ని కొంచెం చూపిస్తే అది ఏకంగా లోపలికి వెళ్ళిపోదాం అలా అని నన్ను లాక్కుంటూ తీసుకెళ్ళింది. అండ్ పోనీలో అది ఎంజాయ్ చేస్తుందని చెప్పి నేనైతే కొంతసేపు వీడియోస్ షూట్ చేసుకున్నాను. ఇంకా అలా మా డే స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ 2 to 3 hours మేము అంతా నీటిలోనే ములుక్కొని ఉన్నాము. ఇంకా సరే నువ్వు తీసుకో అని చెప్పి వాళ్ళ డాడీకి ఇస్తే చూడండి ఇద్దరు కలిసి ఎలా ములిగారు. ఇంకా సరే ఇంకా అతను ఉన్నారు కాబట్టి నాకు టెన్షన్ లేదు, ఇద్దరు కలిసి చక్కగా ఆడుకున్నారు. ఇగో మా వదిన వాళ్ళు కూడా, అన్నయ్య కూడా చూడండి. ఇంకా బీచ్ కంటే అందరం చిన్నపిల్లలు అయిపోతాం కదా, సో అందరూ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నేను కూడా కొంచెం వీడియో షూట్ చేసి ఇవ్వ అని చెప్తే చాలా రిక్వెస్ట్ల తర్వాత నాకు అతను వీడియో తీశారు. ఇలా ఉంటుంది అనమాట మా ఆయన వీడియోగ్రఫీ. సో పర్లేదులే ఏదో పడ్డాం ఫ్రేమ్లో అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను. అతను బాగానే ఏదో కొంచెం సపోర్ట్ చేశారు పాపను చూసుకోవడంలో. సో నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ వీళ్ళంతా కలిసి లోపలికి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు నన్ను, మా వదిలిని. మా ఇద్దరికి కొంచెం భయం ఎక్కువ అనమాట. సో మేము ఇద్దరం కొంచెం దూరంగానే కూర్చొని ఆడుకున్నాం. ఇదిగో చూడండి పిల్లల్ని పట్టుకొని అందరం కలిసి కూర్చున్నాం. ఇంకా సరే అని చెప్పి లోపలికి వెళ్దాము వద్దా అనుకొని కొంతసేపు వెళ్ళేసరికి నన్ను అయితే ముంచేశారు ఏకంగాను. అండ్ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా మా చిన్నాడు బోట్స్ ఉన్నారు కానీ తను బేబీతో ఉన్నారు కాబట్టి లోపలికి రాలేకపోయారు. అండ్ మీకు చూడండి ఒకసారి చూపిస్తా చుట్టూ ఎలా ఉంటుందో. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రుషికొండ బీచ్. బట్ ఈ మధ్య ఏదో కొండ దగ్గర చిన్నదిగా కొట్టేశారు, అది కొంచెం బాధ అనిపించింది. బట్ రిమైనింగ్ థింగ్స్ అంతా బాగుంటుంది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అవుట్స్కట్స్లో, అంటే బయట బీచ్ బయట. మీరు ఎప్పుడు వచ్చినా సరే డైరెక్ట్గా ఈ బీచ్కి అయితే వచ్చేసేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు, ట్రస్ట్ మీ. అండ్ ఇగో పాప చూడండి ఇంకా అవ్వదు దానికి, ఇంకా టైం అయిపోతుంది రావే అని అంటే రాలేదు. సరే నాతో ఒక చిన్న వీడియో తీసేసి శివ అని చెప్తే ఇలా ఏదో ట్రై చేశారు మా హస్బెండ్. పోనీలే మెమొరీకైనా ఉంటుంది, రేపు పొద్దున్న చూపించుకోవచ్చు, నీతో ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్ళామే అని. సో అందుకని చిన్న ముక్క తీసుకోమన్నారు. ఇంకా అలా మా డే అంతా గడిచింది.
హ్యాపీగా అనిపించింది. అండ్ ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ అయిపోయింది. ఇంకా అక్కడే ఉన్నాము. బయటకు వెళ్ళాలి, ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టాలి కదా అని చెప్పి స్టార్ట్ అవుదాం అన్నప్పుడు పిల్లలు ఎవరు వినేలా లేరు మా మాటలు. సో ఇంకా కొంతసేపు ఉండిపోయారు. అండ్ తర్వాత ఇంకా అవ్వదు, వాళ్ళకి ఆకలేస్తుంది. ఆల్మోస్ట్ 2 అయిపోయింది అనుకుంటా మధ్యాహ్నం. ఇంకా ఆకలి పెడుతుంది కదా అని చెప్పి తీసుకొని వెళ్దాం అని చెప్పి బయలుదేరాము. అయినా మా షన్విదే అసలు వింటదేంటి, మొండిదే, ఇంకా ఆడతాను అని చెప్పి చాలా గోల పెట్టేసింది. ఇంకా వెయిట్ చేసి నాకే కోపం వచ్చి ఇద్దరి మీద వాళ్ళ డాడీకి శివకి నాకు గొడవ వచ్చి వెళ్ళిపోదాం పద అని చెప్తే ఇద్దరు నా మాట వినుకుంటే ఇంకా కాసేపు ఆడుకుంటాం అని చెప్పి ఆడుకున్నారు. ఇంకా సరేలే, నేనైనా బయటకు వెళ్తే వాళ్ళు సైడ్కి వస్తారు కదా అని చెప్పి బయలుదేరిపోయాను అనమాట. అండ్ ఇగో లాస్ట్కి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ ఆటలు ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. ఇసుకలో కూర్చొని ఇల్లులు కట్టుకున్నారు పిల్లలిద్దరూను. ఇలా మా డే అయితే గడిచింది చాలా హ్యాపీగా. మీకు కూడా వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఆల్సో. నేను మీకు చెప్పాను కదా, నాకు ఇనిషియల్లీ మీ సపోర్ట్ కావాలి. ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే ప్లీజ్ కమెంట్లో రాయండి. అండ్ సైన్షీ టాక్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.